అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. భాగ్యనగరం బోనమెత్తింది. బోనాల సమయంలో శివశక్తుల శివాలు, జోగినిళ్ళ డాన్సులు, పోతురాజుల విన్యాసాలు ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. అసలు అవన్నీ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు. ప్రస్తుతం నాతో పాటు శివశక్తి విష్ణు శౌర్య ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు అమ్మవారు పూనేటప్పుడు ఎలా ఉంటుంది, ఆ టైంలో ఎలాంటి వైబ్రేషన్స్ ఉంటాయి, శివశక్తులు పెళ్లి చేసుకుంటారా, వారికి తాంత్రిక విద్యలు ఉంటాయా, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే. శివశక్తితో నేను మాట్లాడుతున్నాను అనేది చాలా వైబ్రేషన్, నాకు చాలా భలే ఆశ్చర్యంగా, సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మవారు వచ్చే ఒక అబ్బాయిని చూడడం నేను ఫస్ట్ టైం. ఓకే. ఎందుకంటే అమ్మవారు పూనిన మహిళల్ని నేను చూశాను. కానీ ఇలా ఒక అబ్బాయిని చూడడం అనేది ఫస్ట్ టైం అన్నమాట. ఏంటి ఎలా అమ్మవారు వచ్చేటప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? నార్మల్‌గా మీరన్నట్టుగా పూనకం అనేది అబ్బాయిలు, అమ్మాయిలు అన్న జెండర్ డిఫరెన్స్ ఉండదు. హ్మ్. ఈ ఏజ్, ఆ ఏజ్ అన్న డిఫరెన్స్ కూడా ఉండదు. ఇది అందరి ప్రజలల్లో ఒక ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల వాళ్ళకొక అపోహ. ఏంటంటే అబ్బాయిలకు దేవుడొస్తుందా? లేకపోతే చిన్నప్పుడొస్తే చిన్నప్పుడు అంటారు. పెద్దయ్యాకొస్తే పెద్దయ్యాక అంటారు. ముసలితనానికొచ్చిన తర్వాత అయ్యో! ముసలి వాళ్ళకెందుకు దేవుడని అంటారు. మనుషులకేంటంటే ఎప్పుడొచ్చినా ఒక వాళ్ళకి అనేది తెలివిలో ఉండదనమాట. వాళ్ళకెప్పటికి ఒక అనుమానం. అదేంటి ఇట్లా జరిగిపోయింది అనేసి. అదందరూ తీసేయాలి. అబ్బాయిలు గానివ్వండి, అమ్మాయిలు గానివ్వండి, దేవుడు కన్ను బెడతాడది. కన్ను బెట్టినప్పుడు అది 7 ఏండ్లు గాని, 9 ఏండ్లు గాని, 11 ఏట గాని కన్ను బెట్టి అది దేవుడెప్పుడు రావాలి, బయటపడాలి అని అనుకుంటాడో అప్పుడు మళ్ళీ వచ్చి ప్రజలందరికీ గాని, ఇంట్లో వాళ్ళకి గాని తెలియజేస్తూ ఉంటారు. కన్ను పెట్టడం అంటే? కన్ను బెట్టడం అంటే ఇప్పుడు మనకేదైనా నచ్చిందనుకో, అది మనం కావాలని మనం ఫిక్స్ అయిపోతాం. దేవుడు గూడా అట్లా సర్టెన్ మనుషుల్ని గాని, వాళ్ళ పూజా విధానాల బట్టి ద్వారా గాని, వాళ్ళు చేసుకున్న పాపపుణ్యాల ద్వారా గాని, తల్లిదండ్రుల పుణ్యాల మేరకైనా గానివ్వండి, వాళ్ళ తలరాత ప్రకారంగా దేవుడు కన్ను బెడతాడు. ఈ గ్రామ అంటే దేవతలు చూస్ కన్ను బెడతారు చేసుకుంటాడు అంటున్నారు. ఇంతమంది జనాల్లో పర్టిక్యులర్‌గా ఇతనికే ఎందుకు రావాలి దేవుడు, అనేది కన్ను అమ్మవారంటే? బెడతారనమాట. ఓహో! దాన్ని కన్ను బెట్టడం, ఎంచుకోవడం. హ్మ్. ఎంచుకోవడం అనే దానికన్నా ఈ దేవుడి విషయాలలో కన్ను బెట్టిండని ఎక్కువగా అంటారు. అసలు శివశక్తి అంటే ఏంటి? శివశక్తి అన్న పదానికి ఏంటంటే, ఆ పరమశివుని యొక్క కూతుర్లు ఈ గ్రామ దేవతలు. హ్మ్. ఎవరైతే ఏ గ్రామ దేవత అయితే మనిషి శరీరం మీద పూనుతుందో, వాళ్ళని శివశక్తులు అనంటే, ఆ శివుడి యొక్క శక్తి ఆ అమ్మవారు. ఆ అమ్మవారు మనిషి మీద పూనుతుంది కాబట్టి, వాళ్ళని శివశక్తులు అని అంటారు. అంటే అమ్మవారు ఒంటి మీదకొస్తున్నప్పుడు ఏదైనా తెలుస్తూ ఉంటుందా మీకు ఏదో అనేసి? స్టార్టింగ్‌లో తెలుస్తుంది. వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతది. హుహు. ఆ వైబ్రేషన్ నుంచి మా లోపల మేమే కోల్పోతాం. మమ్మల్ని మేమే కోల్పోతాం. అంటే తెలియదింక. బయట తెలీదు. ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటారు. ప్రపంచాన్ని గాదు. అది ఏం మాట్లాడాలన్నా, ఎటన్నా తిరగాలన్నా అదేంటో మా లోపల మేముండం. అంటే ఫలానా వారం, ఫలానా టైం అని ఏమన్నా ఉంటుందా? వారం అనంటే కొంతమంది ఇప్పుడు ఇంట్లో పూజించుకుంటారు. అలాంటి టైంలో వస్తుంది. బోనాలు చేస్తుంటారు. ఆ టైంలో వస్తుంది. ఏదైనా వాళ్ళకిష్టమైన ప్లేస్‌లో, టెంపుల్‌లో వాళ్ళకిష్టమైన వాళ్ళ ఇళ్ళల్లో గూడా కొన్ని కొన్ని సార్లు జరుగుతూ ఉంటాయి. కొంతమందేంటంటే ఇంట్లో వారం వారం కొలుపులు చేసుకుంటారు. అమ్మవారికి చెప్పడం, భక్తులకేవైనా కష్టాలుంటే అమ్మ అని వస్తూ ఉంటారు గదా! వాళ్ళకేదైనా చెప్పే వాళ్ళకి సర్టెన్ డేస్ అని ఉంటాయి. అలా నార్మల్‌గా ఇంట్లో కొంతమందికేంటంటే ఏదైనా ప్రమాదాలు, ఆపత్తి అని అంటుంటారు గదా! అలాంటి సమయాలలో వచ్చి చెప్తూ ఉంటారనమాట. ఈ జాగ్రత్తలు పాటించండి అని. విష్ణు శౌర్య మీరు చూస్తే చాలా చిన్న అబ్బాయిలా యంగ్‌గా కనిపిస్తున్నారు. మీ ఏజ్ ఎంత? ఏజ్ 25. ఏం చదువుకున్నారు? హోటల్ మేనేజ్‌మెంట్ కంప్లీట్ చేశాను. సూపర్బ్! అసలు హోటల్ మేనేజ్‌మెంట్ చదివి శివశక్తిగా మారడం ఫస్ట్ టైమ్. ఎందుకంటే మామూలుగా పెద్దగా చదువులు లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, అవును. కాస్త ఆర్థికంగా వెనకబడిన వర్గాల వాళ్ళు ఎక్కువగా ఇలాంటి వాటిలో ఉండడం నేను గమనించాను. బట్ మీరు ఇంత చదువుకుని ఎలా వచ్చారు ఇలాగా అమ్మవారి సేవలోకి? నేను వాంటెడ్‌లీ అయితే రాలేదు. అదేం జరిగిందంటే నాకు పూనకం వచ్చిన తర్వాత గూడా జాబ్ చేయాలన్న ఇంటెన్షన్ మీదే ఉన్నాను. ఒకరొచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం అమ్మవారిని అడుగుకోవడం, లేకపోతే అమ్మవారి దగ్గర నేను బొట్టు వాళ్ళకి పెట్టడం, వాళ్ళకి కొంచెం మంచిగా అనిపించినప్పటి నుంచి, అరే! ఇంగ నేను అందులో నుంచి బయటికి రాకపోయినా. ఏ ఏజ్‌లో ఇది? డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో. ఓకే. ఆ! డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ కంప్లీట్ చేసేప్పుడు ఫైనల్ ఇయర్‌లో జరిగింది. అప్పటినుంచి అది అలానే కొనసాగుతుంది. ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ మెదక్ డిస్ట్రిక్ట్ తూప్రాన్. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? డ్యాడీ బిజినెస్ చేస్తారు. హ్మ్. మమ్మీ ఇంట్లో ఉంటారు. అంటే ఏంటి ఎక్కువ దేవుడిని ప్రార్థిస్తూ పూజల్లో ఏమన్నా ఉంటారా? అమ్మవారి సేవలు అలా ఉంటారా మమ్మీ మీరేమైనా? వాళ్ళు ఏముండరు. నేనే ఎక్కువ ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి అయినా అమ్మవారి సేవలు చాలా ఉంటుండే. హ్మ్. దాని ప్రభావమా లేకపోతే ఆ దేవుడే ఇష్టపడొచ్చాడా అనేది అది దేవుడికే తెలియాలి గానీ అదొక రీజన్.
నాకు అస్సలు రావడానికి. 25 ఇయర్స్ ఏజ్ అంటే, ఈ ఏజ్‌లో సహజంగా యూత్ అందరూ ఎటెటో అంటే చెడు వ్యసనాలు గావచ్చు, ఇంకొక రూట్‌లో వెళ్తూ ఉంటారు. అవును. కానీ మీరిలా ఆధ్యాత్మిక సేవలో, అమ్మవారి ధ్యానంలో ఉండడం అనేది చిన్న విషయం కాదు. ఎప్పుడు అలా అనిపించలేదా? నాకు నేనేంటి ఇలా ఉన్నాను ఇప్పటి అని? వరకైతే అలా ఎప్పుడు అనిపించలేదు. కొన్ని కొన్ని విషయాలలో ఏంటంటే హ్మ్. బంధువుల దగ్గర అనిపిచ్చేది. హ్మ్. బంధువుల్లో అందరిలో మింగిల్ అవ్వలేం. వాళ్ళు మింగిల్ అవ్వలేరు. అరే! పూనకం వస్తది ఈ అబ్బాయికి అని చెప్పేసి వాళ్ళు కొంచెం దూరం ఉండడం. రిలేషన్స్‌లో గూడా అలా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ విషయంలో నాకెప్పుడు అలా అనిపించలేదు. హ్మ్. ఓన్లీ రిలేటివ్స్ విషయంలోనే కొంచెం ఇబ్బందిగా కొన్ని కొన్ని కరెక్టే. సార్లు బంధువులు. ఇబ్బంది అని. అంటే ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తుంటారా ఇలాగా? ఫ్రెండ్స్ వరకి సపోర్ట్ చేసే టైమ్ వచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేశారు, చేస్తున్నారు. అంటే మీరెక్కడ బోనాలు తీస్తూ ఉంటారు? నార్మల్‌గా మాది ఇప్పుడు మేముండేది మేడ్చల్. హ్మ్. మేడ్చల్‌లో చేస్తుంటాం. సికింద్రాబాద్, లాల్ దర్వాజా, బల్కంపేట్, గోల్కొండ. హ్మ్. నా పుట్టినూరైన తూప్రాన్. హుహు. ఎక్కడైనా ఇన్విటేషన్స్ వస్తే వాళ్ళ దగ్గరెళ్లి ఎత్తుకోవడం. నా వాళ్ళెవరైనా ఉంటే మీరెత్తుకోండి బోనం. శివశక్తులు గదా! మీరెత్తుకోండి అని అడిగిన వాళ్ళకి రిఫర్ చేసి వెళ్తాం. చాలా అనిపిస్తుంది. నాకైతే ఈరోజు చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి. ఎందుకంటే లేడీస్‌ని చూసాను గానీ నేను జెంట్స్‌తో ఇంత బాగా అమ్మవారొచ్చి, ఇంత చదువుకున్న ఒక శివశక్తితో నేను మాట్లాడడం అనేది ఫస్ట్ టైమ్. చాలా థాంక్స్ విష్ణు శౌర్య గారు. మాకింత చాలా టైమ్ థాంక్స్. ఇచ్చినందుకు, మా డౌట్స్ క్లియర్ చేసినందుకు చాలా థాంక్స్.